సార్ ప్రస్తుతం విజయమ్మ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఏపీ ప్రజలంతా. ఎందుకు అంటే అసలు అంటే అన్న చెల్లెలకు పడట్లేదు. అలాంటి టైంలో ఒకసారేమో జగన్తో ఉంటున్నారు, ఇంకోసారేమో షర్మిలతో ఉంటున్నారు. అసలు విజయమ్మ దారి ఎటు అని చాలా మందికి ఉన్న సందేహం. మీరేమంటారు? మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి వెళ్ళి కొడుకు ముద్దు పెట్టింది. అట్లాగే షర్మిల కాంగ్రెస్ లిస్టు తీసుకువెళ్ళి రాజశేఖర రెడ్డి సమాధి పైన పెట్టి ఇడుపులపై ఘాట్లో కూతురు పక్కన ఉండి ముద్దు పెట్టింది. ఇప్పుడు ఆమె ఎవరి వైపు ఉంటారు? ఆమె ప్రార్థనలు చేశారు. ఆమె ప్రార్థనలు చేయటం కూడా కూతురు తరపున ప్రార్థనలు చేస్తూ ఏమన్నారు, నా కుటుంబం అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది, ఈ పరీక్షలో నా కూతురు కృతార్థురాలు కావాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. కూతురు దగ్గరే ఉంటుంది. ఆమెకి కూతురు అంటేనే ప్రాణం. సరే, కొడుకు దూరం జరిగాడు. కొడుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఆమెని తొలగించాడు. అన్న కొడుకు కాబట్టి పిలిచాడు, వచ్చింది, ముద్దు పెట్టింది, ఆ బస్సు ఎక్కించి పంపింది. వైరుధ్యాలు బలంగా ఉన్నాయి. రెండు కళ్ళు విజయమ్మకి, జగన్మోహన్ రెడ్డి షర్మిల రెండు కళ్ళు. కాకపోతే మనం జగన్మోహన్ రెడ్డి లాగా అనలేం, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా యువర్ ఆనర్ అధ్యక్ష అని చెప్పి అతను అన్నాడు గతంలో. ఏది సభలో చిన్నాన్న హత్య గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో ఏమన్నాడు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అధ్యక్ష అంటే అది నిజమేని సిబిఐ చెప్పింది. ఒక కన్ను ఇంకో కన్నుని పొడిచేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కన్నుగా భావించేటటువంటి అవినాష్ రెడ్డిని A8గా చేర్చింది. కాబట్టి ఈ కళ్ళు కూడా ఒక కన్నును పొడవటం ఖాయం. ఏది విజయమ్మ కళ్ళలో షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి పతనాన్ని మరి ఎంత మేరకు చూస్తుందో చూడాలి. షర్మిల ఆ కాంగ్రెస్ లిస్టు ప్రకటిస్తూ తల్లి ఆశీస్సులు తీసుకుని తను చెప్పినటువంటి ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాగా ఆలకించారు. తన అన్న హంతకుడికి టికెట్ ఇచ్చారంది ఒకే మాట. అవినాష్ రెడ్డి హంతకుడు. చిన్నాన్నని చంపినటువంటి హంతకుల్లో ఆయన నంబర్ అంతా A8. ఈ హంతకుడికి ఆయన టికెట్ ఇచ్చాడు కాబట్టి నేను మా చిన్నాన్న చివరి కోరిక తీర్చడం కోసం కడప లోక్సభ బరిలో దిగుతున్నా అని స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇప్పుడు కడప లోక్సభ ఎన్నిక హంతకులకు బాధితులకు మధ్య ఎన్నికగా చూడాలి. అది వివేకానంద రెడ్డి హత్య దరిమిల ఈ ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాలి. గతంలో 2019 ఎన్నికల్లోనూ వివేకానంద రెడ్డి హత్య ప్రధాన పాత్ర పోషించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే కారణం వివేకానంద రెడ్డి హత్యను ఉపయోగించుకుని ఆ హత్య నేరాన్ని తెలుగుదేశం పైకి నెట్టి నారాసుర రక్త చరిత్రగా కథలుగా రాసి ఆ హత్య లోకేష్ చేయించాడనో చంద్రబాబు చేయించాడనో చెప్పిన దీంట్లో సిబిఐ ఏం తేల్చింది? అది కుటుంబ వైరుధ్యం, అది రాజకీయ హత్య, కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య, అది దాయాదుల మధ్య హత్యగా స్పష్టంగా చెప్పింది. ఏది సిబిఐ ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ షీట్ మనం కనుక చూసినట్లయితే షర్మిల అదే చెప్తారు. చిన్నాన్న మా ఇంటికి వచ్చాడు చనిపోబోయే ముందు, 2 గంటలు నా దగ్గర కూర్చున్నాడు, నన్ను ఒత్తిడి చేశాడు, నువ్వు కడప లోక్సభకు పోటీ చేయాలి షమ్మి అని చెప్పి ఒత్తిడి చేశాడు. ఆయన ఒత్తిడి తట్టుకోలేక నేను ఒప్పుకున్నానని కూడా చెప్పింది. అంటే షర్మిల చెప్పింది అదే. కడప లోక్సభ సీటు కోసమే జరిగిన హత్య వివేకానంద రెడ్డి హత్య. సిబిఐ చెప్పింది అదే. వివేకానంద రెడ్డి కూతురు అసలు ఆల్రెడీ దానికోసమే కదా పోరాటం చేస్తుంది. సునీత ఏమంది? అవినాష్ రెడ్డిని ఓడించండి, మా నాన్న చంపినటువంటి హంతకుడిని ఓడించండి, వీలైతే జగనన్నను కూడా ఓడించండి. నువ్వు అండర్లైన్ చేసుకోవాల్సిందేంటి? వీలైతే అంటే ఇంకా వాళ్ళకి ప్రేమ ఉంది. చెల్లెళ్ళకి అన్న మీద ఉన్న ప్రేమ ఆ వీలైతే అనే పదం తెలియజేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిని కూడా కోరుకుంటున్నారు. కాకపోతే మరీ అవినాష్ రెడ్డి అంతలాగా కాదు. ఆయనకు డిపాజిట్లు పోగొడితే పోగొట్టండి, కానీ మా అన్నయ్యకి డిపాజిట్లన్నా వచ్చేటట్టు చూడండి, వీలైతే ఓడించండి అంటూ ఒక కన్సర్న్ ఇంకా సునీతలో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉందంటే దట్ ఈజ్ వివేకానంద రెడ్డి డాటర్.
దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వివేకానంద రెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డి. అన్నదమ్ముల మధ్య ప్రేమ అలాంటిది ఆ రెండు కుటుంబాల మధ్య. అవినాష్ రెడ్డి ఎవరు? అది వేలు విడిచిన బంధుత్వం. అవినాష్ రెడ్డి కోసం సొంత వాళ్ళని ఎందుకు వదులుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? అడిగింది సునీత. ఎందుకు భయపడుతున్నావు జగనన్న? అవినాష్ రెడ్డిని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? నీ గురించి ఏమన్నా చెప్తాడనా? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గుట్టు ఏమన్నా బయటకు వస్తుందని భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావా అని అడిగిందనమాట. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు ఏమంటున్నారు? ఇద్దరూ కూడా రక్తంతో తడిసిన పార్టీ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు మా నాన్న రక్తంతో తడిశాయని సునీత చెప్పింది. నిన్న షర్మిల రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరే చెప్పింది. ఏమని? రక్తంతో మునిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఏం గుర్తొస్తుంది నీకు? రక్త చరిత్ర, రక్త చరిత్ర, ఆర్జీవి సినిమా ఆ పాట గుర్తొస్తుందా? ఇప్పుడు ఏంటంటే ఇవాళ ప్రజల ముందున్న డిబేట్ ఇదే, చర్చనీయాంశం అన్నమాట. రక్తపు పునాదుల పైన ఏర్పడినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రక్తపు పునాదుల మీద నిర్మించిన సింహాసనం ముఖ్యమంత్రి పదవిలో మా అన్న ఉన్నాడు అంటూ సునీత ఏమంది? మా నాన్న తొలి వర్ధంతికి జగనన్న రాలేదు. అప్పటికింత కలతలు లేవే. తొలి వర్ధంతి ఎప్పుడది? ఇప్పుడు మర్డర్ జరిగింది ఎప్పుడు? 2019. 2020 వర్ధంతికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదంటే ఎలా చూడాలా? సొంత చిన్నాన్న కదా, తొలి వర్ధంతి కదా. జగనన్న అపాయింట్మెంట్ కోసం నేను 4 ఏళ్లుగా అడుగుతున్నాను, 5 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అది చిన్నాన్న కూతురు అంటే సొంత చెల్లె కదా. వీళ్ళిద్దరు పెళ్ళి ఒకే రోజు అయింది. ఎవరిది? సునీతది, జగన్మోహన్ రెడ్డిది. ఆ శుభలేఖ కూడా ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో. ఇంతకుముందు తెగ వైరల్ అవుతుంది. రాజారెడ్డి ఉంటుంది అక్కడ. రాజారెడ్డి ఆహ్వానితుడు దానికి, వీళ్ళ తాత. ఒక కొడుకు పెళ్ళి, ఒక కొడుకు కూతురు పెళ్ళి ఒకే వేదిక మీద ఒకే రోజు జరిగాయన్నమాట. ఇవాళ మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ విధంగా ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత చిత్రమైంది రాజకీయం, ఎంత కక్షపూరితమైనది రాజకీయం. అంటే వీళ్ళ రాజకీయ అధికారం కోసం, వీళ్ళ పదవి కోసం సొంతోళ్ళనే వదిలేస్తారా? రక్తబంధమే తెంచేసుకుంటారా? ఇప్పుడు ఇవాళ షర్మిలకు జరిగినటువంటి అన్యాయం వివేకానంద రెడ్డి చెప్పాడు. ఏమని? 3000 కిలోమీటర్లు ఈ పార్టీ కోసం పాదయాత్ర చేసింది. జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది, ఒక ఎంపీని గెలిపించింది షర్మిల పాదయాత్ర. మరి ఎందుకు షర్మిలకి కనీసం పదవి ఎందుకు ఇవ్వలేదు? రాజకీయ వారసత్వంలో ఆమె భాగం కోరుకుంటున్నప్పుడు ఆ భాగాన్ని పంచిపెట్టాల్సిన బాధ్యత అన్నగా జగన్మోహన్ రెడ్డి మీద లేదా? అంటే ఏంటి? షర్మిలను చూసి అసూయపడుతున్నాడా? షర్మిల తన ఆధిపత్యానికి లేదా తన యొక్క రాజకీయ అధికారానికి గండి కొడుతుందన్న భయమా? పరిమళనత్వానికి రాజ్యసభ టికెట్ ఇచ్చినప్పుడు ఆ రాజ్యసభ టికెట్ సొంత చెల్లికి ఇవ్వటంలో తప్పేంటి? కుటుంబ పాలన ఉండకూడదనా? కుటుంబ పాలనకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైతే ఒకే కుటుంబానికి 5 టికెట్లు ఉత్తరాంధ్రలో ఎలా ఇస్తాడు? బొత్స సత్యనారాయణకు ఒక టికెట్, బొత్స ఝాన్సీకి ఒక టికెట్, బొత్స అప్పలనాయుడుకు ఒక టికెట్, బొత్స అప్పల నరసయ్యకు ఒక టికెట్, మేనల్లుడు మధ్య శ్రీనివాసరావుకు ఒక టికెట్. యాడ్ నుంచి వచ్చే కుటుంబ పాలన కాదా? రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబానికి 4 టికెట్లు ఇస్తాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఒక కుటుంబానికి 5, ఒక కుటుంబానికి 4 ఇచ్చినప్పుడు షర్మిల ఎక్కువైందా? అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది కదా చర్చనీయాంశం. ఇవాళ షర్మిలకి ఇవాళ ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఈరోజు రేపటి నుంచి 5వ తారీఖు నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తోంది. ఎక్కడి నుంచి? కడప నుంచే తన బస్సు యాత్ర. ఆమెను బస్సు యాత్ర సజావుగా సాగనిస్తారా? ఏపీ పోలీస్ ఆమెకు సహకరిస్తుందా?
ఆమెను కాపాడగలుగుతుందా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైనే చూసాం రాళ్ల దాడులు ఎలా జరిగాయో. అంగళ్ళులో రాళ్ల దాడి, ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడి, అసలు మంత్రే చొక్కా ఎప్పదీసి ఆదిమూలం సురేష్ దగ్గరుండి రాళ్ల దాడి చేయించాడు. అనపర్తిలో రాళ్ల దాడులు, అక్కడెక్కడో నందిగామలో అసలు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది. ఎర్రగొండపాలెంలో ఆ ఎస్పీజీ అతని తల పగిలింది, కుట్లు పడ్డాయి. వారాహి యాత్ర పైన మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి ఎలాంటి అడ్డంకులు కల్పిస్తున్నారు. నిన్న కూడా వారాహి బయటికి రావడానికి వీల్లేదన్నారు. అది పెద్దది, అంత వెహికల్ మేము అలో చేయమన్నట్టుగా మళ్ళీ ఎందుకో వదిలేరు. అతన్ని అసలు రాష్ట్రంలోకే రానివ్వలేదు కదా, రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు రేపు మరి యువగళం మనము చూసాం ముగింపు, లోకేష్ బాబు యువగళం పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు కల్పించారు. రేపటి నుంచి షర్మిల ప్రారంభించే బస్సు యాత్రలో ఇంకెన్ని ఆటంకాలు కల్పిస్తారు, ఎన్ని దాడులు చేపిస్తారు, అసలు వీళ్ళ యొక్క ప్రాణాలకు భద్రత కల్పిస్తారా? కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టాలి. పారామిలిటరీ బలగాలను ఇక్కడ మోహరించాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నిక ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఒక ఎత్తు, అది కూడా కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ మరో ఎత్తు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఇక్కడ ఎన్నిక జరుగుద్దనే నమ్మకం ఓటర్లలో కల్పించినప్పుడే నిర్భీతిగా ఓటరు పోలింగ్ బూత్కు వస్తాడు, తన ఓటుని వినియోగించుకుంటాడు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా మేల్కోవాలి. ఏదో ఒక దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఒకళ్ళిద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేయడమో, ఒక 9 మందిని ఎత్తేయటమో కాదు కదా. పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు 22 మంది పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ చేసింది, ఒక లేఖ రాసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. 22 మంది ఐపీఎస్లు ఇక్కడ మరి గాడి తప్పారంటే, అది కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లేఖ రాసిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అది ఒక పెద్ద హెచ్చరిక, ఒక పెను సవాల్. దీనిపైన మరి రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఆధారపడి ఉన్నాయన్నమాట.